Hello students, welcome to PCM Maths. ఈరోజు మనము 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2 నుండి భిన్నాలు చాప్టర్లో వర్క్షీట్ 6 గురించి డిస్కస్ చేద్దాం. వర్క్షీట్ 6 సబ్ టాపిక్ లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి ఒకసారి డిస్కస్ చేద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ అన్ని ఈ విధంగా సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. అదే తెలుగులో సజాతి భిన్నాలని అంటాం. ఈ విధంగా డిఫరెంట్ డినామినేటర్స్ హారాలు రకరకాలుగా వేరువేరుగా ఉంటే వాటిని విజాతి భిన్నాలు అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్, రైట్ యువర్ అబ్జర్వేషన్. ఇక్కడ మనం ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది, డినామినేటర్ ఒకే డినామినేటర్ ఉంది 6. ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావ్ కామన్ డినామినేటర్. అబ్జర్వేషన్ ఏమి, all fractions have common denominator 6. సెకండ్ క్వశ్చన్, అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్, రైట్ యువర్ అబ్జర్వేషన్స్. ఈ ఫ్రాక్షన్స్ అన్నింటిని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, 3/8, 6/7, 9/4, 6/5, 3/9. ఇక్కడ డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావ్ డిఫరెంట్ డినామినేటర్స్ అని రాయాలి. థర్డ్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఇచ్చిన భిన్నాల్ని లైక్ ఫ్రాక్షన్స్గా, అన్లైక్ ఫ్రాక్షన్స్గా మనము వేరు చేయాలి. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ని రాద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి, సేమ్ డినామినేటర్స్ ఉండే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ చూడండి, 3/8, 7/8, 6/8, 2/8, 5/8. దీస్ ఆర్ ది లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి ఇవన్నీ ఇక్కడ రాసేద్దాం. 3/8, 7/8, 6/8, 2/8, 5/8. These are the like fractions. Unlike fractions, ఇప్పుడు 8/7, 9/4, 8/6, తర్వాత 8/6 2 times ఇచ్చినారు, ఒకసారి రాయండి. 6/9. These are the unlike fractions. చూడండి, 8/7, 9/4, 8/6, 6/9. These are the unlike fractions. Next, fourth question. While we are checking like unlike fractions, what do we check? సో లైక్ ఫ్రాక్షన్స్ని, అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనము డిసైడ్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఏమి గమనిస్తామంటే, న్యూమరేటర్ని గమనించి లైక్ అన్లైక్ డిసైడ్ చేస్తామా, లేదా డినామినేటర్ని గమనించి లైక్ అన్లైక్ డిసైడ్ చేస్తామా, లేదా రెండింటిని గమనించి అన్లైక్ లైక్ డిసైడ్ చేస్తామంటే మనం ముఖ్యంగా డినామినేటర్ని గమనించి లైక్ ఫ్రాక్షనా అన్లైక్ ఫ్రాక్షన్ అని డిసైడ్ చేస్తాం. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి బి. ఇక్కడ మనము బి రాయాలి, బ్రాకెట్లో బి రాయండి. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ సమ్ లైక్ ఫ్రాక్షన్స్ యూ లైక్. సో నీకు ఇష్టమైన ఒక లైక్ ఫ్రాక్షన్స్ కొన్ని రాయమంటాడు, ఏదో కొన్ని మనం రాద్దాం. ఇక్కడ 7/6, 9/6, 3/6, 11/6. రైట్ సమ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ యూ లైక్. ఏవో అన్లైక్ ఫ్రాక్షన్స్ కొన్ని రాస్తాం. 3/8, 9/4, 3/9, 6/5. ఈ విధంగా కొన్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం రాయొచ్చు అన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, షేడ్ ఫ్రాక్షన్ పార్ట్ 3/16, 5/16, 7/16 ఓన్లీ ఇన్ ద షేప్ ఆఫ్ ఎల్. యూజ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ డిఫరెంట్ ఫ్రాక్షన్ పార్ట్స్. సో ఇక్కడ 3/16, 5/16, 7/16 అనే ఫ్రాక్షన్కి ఈ గల్లల్లో మనము ఎల్ షేప్లో మనము షేడ్ చేయాలి. చూడండి, 3/16 అంటే కన్నా ఈ 16లో మనకి 3 గదులు షేడ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది ఎల్ షేప్ అంటే. తర్వాత 5/16 అంటే ఇది వస్తుంది. తర్వాత 7/16 అంటే ఇది వస్తుంది. చూడండి, 1 2 3 4 5 6 7. సో 16లో 7 షేర్ చేసినట్లు, 1 2 3 4 5. సో 16లో 5 షేర్ చేసినట్లు, 1 2 3 అంటే 16లో 3 షేర్ చేసినట్లు. ఈ విధంగా చేయాలి. ముందుగా మనం కలర్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి 3/16 చేద్దాం. 3/16కి మనము ఏ కలర్ ఇద్దాము, ఒక బాక్స్లో మనం కలర్ అప్లై చేసుకుందాం. తర్వాత 5/16కి ఒక కలర్ అప్లై చేద్దాం. ఏం కలర్ అనేది మళ్ళీ డిసైడ్ చేస్తాం. తర్వాత 7/16కి కూడా ఒక కలర్ మనము డిసైడ్ చేసుకొని తర్వాత దాన్ని అప్లై చేస్తాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/16కి మనము గ్రీన్ కలర్ తీసుకుందాం. గ్రీన్ కలర్. సో ఈ విధంగా ఉంటుంది. మనం 3/16కి అప్లై చేసే కలర్ అనేది ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది.
నెక్స్ట్ 5/16కి రెడ్ కలర్ అప్లై చేద్దాం. ఈ విధంగా 5/16కి రెడ్ కలర్ తీసుకుందాం. కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ మనం యూజ్ చేయొచ్చు. స్కెచ్ పెన్లు యూజ్ చేస్తే పేపర్ అంతా కూడా ముద్ద అవుతుంది. ఈ విధంగా 5/16కి రెడ్ కలర్ అప్లై చేస్తాం. నెక్స్ట్ 7/16కి ఎల్లో కలర్ అప్లై చేద్దాం. ఈ విధంగా మనము మొట్టమొదట కలర్స్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు 3/16కి గ్రీన్ కలర్. 3/16కి గ్రీన్ కలర్ చూడండి, ఇక్కడ 16 గల్లలో 3 గల్లని మనం ఎల్ షేప్లో షేడ్ చేయాలా. ఇవి 3/16 ఇక్కడ మనం షేడ్ చేయాల్సి వస్తుంది గ్రీన్ కలర్లో. ఇది 3/16. నెక్స్ట్ 5/16 చూడండి, ఇక్కడ 1 2 3 4 5 ఈ 5 గల్లని మనం షేడ్ చేస్తే 16లో 5/16 వస్తుంది. సో మనం ఫస్ట్ ఈ విధంగా 5/16కి షేడ్ చేయాలి. ఈ విధంగా 5/16 మనం షేడ్ చేయాలి. తర్వాత 7/16కి ఎల్లో కలర్తో షేడ్ చేయాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 ఈ 7 గల్లని షేడ్ చేస్తే మనకి 7/16 ఫ్రాక్షన్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఎల్లో కలర్ క్రేయాన్ తీసుకొని షేడ్ చేయాలి. ఈ విధంగా 7/16 మనకు ఎల్లో కలర్ని నీట్గా అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇది 3/16, 5/16, 7/16. ఇక్కడ రాద్దాం. ఇది 7/16, 7/16. ఇది వచ్చి 5/16, 5/16. ఇది వచ్చి 3/16. సో ఇది 7/16, 5/16, 3/16. ఈ విధంగా మనము చక్కగా బొమ్మని గీయచ్చు అనమాట. షేడ్ చేస్తే కలర్స్ నీట్గా చక్కగా ఉంటుంది. దట్స్ ఆల్.